ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద వస్తుందని కనీస సమాచారం లేకపోవడంతో విజయవాడ లూనా సెంటర్ కు చెందిన 30 మంది పక్కనే చర్చిలో తలదాచుకున్నారు. ఆహారం, నీరు అందక 3 రోజుల పాటు నానా అవస్థలు పడ్డారు. ఎమర్జెన్సీ అని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబట్టలతో వచ్చిన తమని ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉండి ఉంటే ఆదుకునేవారని గుర్తు చేసుకున్నారు లూనా సెంటర్ వాసులు. లూనా సెంటర్ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తున్న రిపోర్ట్. ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఇంట్లో ఏ సామాన్లు దొరుకుతా పట్టుకుని దాదాపు 30 మంది వరకు పక్కన ఉన్న చర్చిని ఆశ్రయించారు. మనం చూస్తే ఇంట్లో సామాన్ల బట్టలన్నీ కూడా పట్టుకుని వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇళ్లలోకి పూర్తిగా నీళ్ళొచ్చింది. రోజువారీ కూలి చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆదివారం బయటికి పనుల్లోకి వెళ్లిన నేపథ్యంలో ఒక్కసారిగా వరద రావడంతో వీళ్ళంతా కూడా పక్కన ఉన్న చర్చిని ఆశ్రయించి అక్కడికి వచ్చి అక్కడ తలదాచుకున్న పరిస్థితి. దాదాపు 10 రోజుల నుంచి వరద నీటిలో సావాసం చేశారు. ఇంట్లో సామాన్లు ఎలా ఉన్నాయో తెలియదు, ఏమవుతుందో తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. మళ్లీ వరద ఉధృతి పెరుగుతాదన్న ఒక భయాందోళనలో ఇక్కడ వాసులంతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం ఎక్కడైతే చర్చ్ సెంటర్ ఉన్నామో దాని నిర్వాహకులు మనతో ఉన్నారో ఆ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మేడం, ఎలాగా అనిపించింది పరిస్థితి? అంటే ఒక్కసారిగా వరద చుట్టుముట్టింది, దాదాపు 30 మంది ఇక్కడ తలదోచుకున్న పరిస్థితి. అంటే అధికారులు ఎవరైనా వచ్చారా? ఏమైనా సహాయ సహకారాలు అందించారా? ఎవ్వరు అధికారులు రాలేదండి. మేము చాలా బాధలు ఉన్నాం. ఒక్క గంటలోనే మొత్తం ముట్టేసింది. పాపం అందరు చిన్న చిన్న వాళ్ళు, చిన్న పనులు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఆదివారం అవటం మూలాన తలుపులన్నీ వేసి వెళ్లారు. వచ్చేలోపు నిండిపోయింది. వెంటనే కట్టుబట్టలతో మా ఇక్కడికి వచ్చేసారు. వాలంటరీ ఆర్గనైజేషన్ తప్ప గవర్నమెంట్ ద్వారా ఏ ఒక్క రూపాయి ఒక సహాయక చర్యలు మాకు అందలేదు. ఎవరు అక్కడ వస్తున్నారు, ఇస్తున్నారు, వెళ్లిపోతున్నారేమో కానీ లోపటి వరకు మాత్రం ఎవరు రావట్లేదండి. మేము చాలా భయంకరమైన పరిస్థితిలో ఎదుర్కోవాల్సి వచ్చింది. మంచినీళ్ల కోసం మేము చాలా బాధపడవలసి వచ్చింది. మంచినీళ్లు దొరకక సూరిబాబు అనే బాబు గలంతయ్యాడు. ఆయన కొరకు మేము అందరూ చాలా వేదనగా ఉన్నాం. ఏమైనా దొరికారా? బాబు గలంతయ్యారంటున్నారు, ఏమైనా దొరికారా? కుటుంబ పరిస్థితులు లేదండి, దొరకలేదు, వెతుకుతున్నారు. వారం అయిపోతుంది. ఇంతవరకు గవర్నమెంట్ ద్వారా వచ్చిన వస్తువులు గాని అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు తప్ప లేదండి. ఏంటి పరిస్థితి? ఎన్ని రోజులు పాపకి? 2 నెలలు. 2 నెలలు. ఏంటి ఒక్కసారి అంటే ఎవరైనా చెప్పారా, లేకపోతే వర్షంలో వాటర్లోనే లోపలికి వచ్చారు? ఇక్కడికి వాటర్లోనే లాక్కొచ్చామండి. వాటర్లోనే వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నామండి. ఎలా ఉంది పరిస్థితి? పాపకి అంతా బానే ఉంది ఇప్పుడు? హెల్త్ అది బానే ఉందండి. బానే. ఈ బేబీని చూస్తున్నాం. 2 నెలలు బేబీని తీసుకుని ఇక్కడికి వచ్చారు. పునరావాస కేంద్రం ఇక్కడే చర్చిలో పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కరు కాదు, ఇలాగా ఒకరిద్దరు కాదు, అనేక మంది పరిస్థితి ఇలాగే ఉంది. దాదాపు మనం చూస్తే వాళ్ళ దుప్పట్లన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నారు. వాళ్ళంతా కూడా రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు, ఇతర వర్కులు చేసుకునే వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ రోజు మళ్ళీ బయటికి వెళ్లే పరిస్థితి. వరద తగ్గింది, వర్షం తగ్గింది అనే నేపథ్యంలో మళ్ళీ వాళ్ళంతా కూడా బయటికి వెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మళ్ళీ వరద వస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా భయాందోళనలు అయితే ఉన్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, లోనా సెంటర్ నుంచి.